నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కశ్మీర్లో జైళ్లపై దాడికి ముష్కరుల కుట్ర, నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు. సరిహద్దుల్లో 11 రోజులుగా ఆగని పాక్ కవ్వింపు చర్యలు, రేంజర్ల కాల్పులకు ధీటుగా బదులిచ్చిన భారత్ ఆర్మీ. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం, డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం పటిష్టత పనుల పరిశీలన. యాక్సిస్ కంపెనీతో ఒప్పందంపై జగన్ దుష్ప్రచారాలు మానుకోవాలి, ప్రజలను మోసగించే యత్నం మానుకోవాలని మంత్రి గొట్టిపాటి హితవు. జగన్ జమానాలో ఆర్బీకేల్లో 104 కోట్ల నిధులు దుర్వినియోగం, బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీఎంకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ. వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఈ ఆటోలు వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలన్న అనంతవాసులు. విశాఖ సీతమ్మధారలో చెట్టు కూలి మహిళ మృతి, ఏఎంజీ ఆసుపత్రి మార్గంలో స్కూటీపై వెళ్తుండగా ఘటన. భారత్లో తయారైన ఐఫోన్లు 80% అమెరికాకే, జూన్ త్రైమాసికం నాటికి యాపిల్ ఎగుమతులు పెంచేలా ఏర్పాట్లు.